నమస్తే అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హైదరాబాద్ లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న స్నో వరల్డ్ గురించి చూస్తున్నాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఖచ్చితంగా చూడండి. స్నో వరల్డ్ కి ఎంట్రీ ఫీజు పెద్దలకి 850, పిల్లలకి 700 ఉంటుంది. దీంట్లో స్నో వరల్డ్ కి వెళ్ళిన తర్వాత 5 ప్లేస్లు ఉంటాయి. స్నో వరల్డ్, రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్, అప్ సైడ్ డౌన్, కల్లెడు. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. చూడండి స్నో వరల్డ్. ఇక్కడ బయట ప్రదేశం చూపిస్తాను. ఇక్కడ ఆటో ఎక్కినా కూడా స్నో వరల్డ్ అని చెప్తే తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడనే దించుతారు. కార్లో వచ్చినా ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది. లగేజ్ పార్కింగ్లో కార్లో అయినా పెట్టవచ్చు, లేదు ఆటోలో వచ్చిన వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది, దాంట్లో అయినా పెట్టచ్చు. ఆ ఎదురుగా ఇక్కడ మెడిసిన్. ఇక్కడ స్నో వరల్డ్ మాత్రం స్టార్ట్ అయ్యేది 11కి స్టార్ట్ అవుతుంది. 11 to 9 PM, 11 AM టు. అయితే స్నో వరల్డ్ మాత్రం ఒక 1 hour మాత్రమే దాంట్లో ఉంటాము. 1 hour నుంచి బయటికి వచ్చేస్తాము. బయటకు వచ్చిన తర్వాత మిగతాయి చూడాలి. ఇక్కడ ఫస్ట్ మనం కల్లెడు అని అద్దాల మెడలోకి వెళ్తాము. ఇక్కడ ఈ టికెట్ కౌంటర్ ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ టికెట్ తీసుకొని కల్లెడుకి వెళ్దాం. అక్కడ కల్లెడు అంటే మొత్తం అద్దాలతోటి ఉంటుంది, కానీ లోపలికి పోవడమే తెలుస్తుంది, కానీ బయటికి రావడం మాత్రం మనకు తెలియదు. ఇక్కడ టైమింగ్స్ 11 to 12 ఒక బ్యాచ్ ఉంటుంది స్నో వరల్డ్కి. అయితే స్నో వరల్డ్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మనం ఇప్పుడు కల్లెడుకి వెళ్ళాలని. కల్లెడలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దాంట్లోకి పంపించేశారు అంతే. అది పద్మవ్యూహం లాగానే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ తీసుకోవాలి, టికెట్ కౌంటర్. ఆ టికెట్ తీసుకున్న తర్వాత కల్లెడుకి వెళ్ళాలి. అందరు మస్తు ఎంజాయ్ చేస్తారు కల్లెడలో, ఎందుకంటే లోపలికి వెళ్ళడమే కానీ బయటకు రావడం తెలియదు. ఎక్కడ వెళ్ళినా గ్లాసులే తగులుతుంటాయి. హ్యాండ్స్కి గ్లౌజులు ఇస్తారు, కవర్లు, అవి పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. చలో వెళ్దాం. ఓ మేడం, మళ్ళీ వచ్చేటప్పుడు ఎట్లా రావాలి మేము? అరే కన్నయ్య, ఉంది గ్లాసులు ఉన్నాయి లేరా, అందుకే చుట్టుకుని పట్టుకోండి. ఏమైంది అంతే రాదు. ఇటుంది రారా. అరే రాండ్రా, మీరు ఆగమవుతారా? నేను కూడా పట్టుకోలేదు. అదే చూసుకుంటా పక్క అడవలేదా మరి, అటు నుంచి వచ్చింది. అమ్మో ఎటుందిరా? అరే ఇటు ఉందిరా అమ్మా, అందుకనే పట్టుకోమన్నారు రా బాబు. ఇంకో రౌండ్ వేస్తాం. ఇదేంటి ఎగ్జిటా? ఏ కాదు, ఇంకో రౌండ్ వేస్తున్నాం. చలో చలో. అమ్మా అడుగుతాను చుట్టుకి. మీరు అర్థం ఉన్నారా? బయట ఉన్నారా?
ఇక్కడికి రారా అదే వస్తారా మనం పోతుంటే అందరూ ఇటు పోయి అలా ఆడకే అక్కడే ఉంది వస్తున్నారా ఇప్పుడు రావండి ఇట్లా తిరిగేసి వస్తాం ఒక రౌండ్ తిరిగి సరే సరే నువ్వు రాక ఆడ కూర్చోబెట్టా దొరుకుతుంది రాటాలి దొరుకుతుంది రా లేనా అదే గ్లాసులకు చేతులు మచ్చలు పడకుండా అర్థమైందా మనం గ్లాసులో మట్టుకుంటున్నాం కదా దాని మీద మరకలు ఇటు దూరం ఉందా గంతవరకు అర్థం ఉండవచ్చు పుట్టి అర్థంలో నవ్వు పెట్టున్నావు నువ్వు బాబోయ్ ఇది అక్కడ పంపిస్తారు ఎంట్రెన్స్ అయినా పంపిస్తారు చాలా మంది పదాకా కన్నెలు పడుకున్నావు కన్నెలు పడుకోలేదా ఇక్కడ ఉంటా కన్నెలు పడుకోలేదా అనుకోలేదక్క ఇదరా मेरे बेटे కలడో అయిపోయింది. ఇప్పుడు స్నో వరల్డ్కి వెళ్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు, చెప్పులన్నీ దాంట్లో వేసి ఆ కౌంటర్లో వేయాలి. చూస్తున్నారుగా వాళ్ళు ఒక బ్యాగు, ఆ బ్యాగు మన దగ్గర ఏముందో అంత కౌంటర్లో ఇచ్చేసి టోకెన్ తీసుకోవాలి. మళ్ళీ స్నో వరల్డ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టోకెన్ ఇస్తే మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు. చూడండి అందరూ పోవడానికి రెడీ అవుతున్నారు. ఈయన చెప్తున్నాడు ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఏం చేయాలి, కౌంటర్ ఏడు ఉంటుందని. మా బాబు వెళ్ళి అక్కడ కౌంటర్లు ఇచ్చేస్తున్నాడు. ఇది కౌంటర్. అక్కడ చాలామంది అంటే ఆ కౌంటర్లు ఇచ్చేసిన తర్వాత మనకు జర్కిన్, షూస్ ఇవన్నీ ఇచ్చేసారు. ఎంతమంది ఉంటే అన్నీ ఇచ్చేసిన తర్వాత మనం వచ్చి వేసుకోవాలి. వేసుకున్నాక లోపలికి మన టైం కాగానే లోపలికి పంపిస్తారు. ఫస్ట్ బ్యాచ్ అయ్యేది 11కి వెళ్తున్నాం కాబట్టి 11కి వెళ్ళే బ్యాచ్. ఇక దాంట్లోకి వెళ్తున్నాం చూడండి, స్నో వరల్డ్లోకి వెళ్తున్నాం. స్నో వరల్డ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ బుర్కాలు వేసుకొని అంతా స్పెట్స్ పెట్టుకొని ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ స్నో వరల్డ్కి. చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. అందరం ఫస్ట్ బ్యాచ్ ఫ్రెండ్స్. ఇది లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ జారుబండ లాంటిది ఉంటుంది, ఇంకా తిరిగే లాంటిది ఉంటుంది, పైనుంచి స్నో పడుతుంటుంది. చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. మొత్తం హిమాలయాలు ఉన్నట్టే ఉంటుంది మంచు. ఇక్కడ
చాలా బాగుంటది. అయితే ఇక్కడ షూస్ మాత్రం ఎక్కువ ఆడుకొని షూలోకి ఐస్ పోయింది అనుకో ఎక్కువసేపు ఉండలేదు. 1 అవర్ కాదు, ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదు. ఎందుకంటే మొత్తం కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి లోపల. కాబట్టి మీరు ఎవరు వెళ్ళినా కూడా షూస్లోకి ఐస్ వెళ్ళకుండా చూసుకోవాలి. అట్లా చూసుకొని ఆడుకోవాలి. ఆ గ్లౌజులు వేసుకొని గ్లౌజులు తీసామనుకో అవి చేతులు ఇట్లా తిమ్మిరిలాగా వచ్చేస్తాయి. కాబట్టి ఐస్ మీద కుట్టుకోవడము అన్నీ ఆడుకోవడము చాలా బాగుంటుంది. దీంట్లో 1 అవర్ అంటే టైం సరిపోదు. కాకపోతే కొంతమందికి షూస్లోకి ఐస్ పోవడం వల్ల తొందరగా బయటికి కూడా వచ్చేస్తారు. ఎప్పుడంటే అప్పుడు బయటికి రావచ్చు. అట్లా కొంతమంది ఐస్ కుట్టుకుంటున్నారు చూడండి. ఇక పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ పోయినందుకు. హిమాలయ పర్వతాలలో ఉన్నట్టు జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు చాలా బాగుంటుంది. రైడ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అగో ఎట్లా ఎగరేస్తుంది చూడు ఫ్రెండ్స్. ఇగో మా పాప చూడండి ఎట్లా చేస్తుందో, మొత్తం ఐస్ మీద గుప్పుతున్నది. అట్లా మీద పడి కూడా కొంచెం తొందరగా బయటికి రావాలనిపిస్తుంది. అందుకని మీరు వెళ్ళినప్పుడు ఐస్ పైకి గుప్పకుండా చూసుకోండి. ఆ పైన కనిపిస్తుందిగా, ఆ పైన ఫ్లోర్ కూడా పోస్తుంది. అక్కడికి వెళ్తే మొత్తం స్నో ఇట్లా ఇట్లా పైపుల నుంచి వస్తుంది, వదులుతారు అదొక టైంలో. ఇక వీళ్ళు ఇప్పుడే దొరికిందని అంతా పైకి గుప్పుతున్నారు. అది మీద పడడం, తిమ్మిర్లు రావడం అట్లా అవుతుంది. కాబట్టి అట్లా ఐస్ మీద గుప్పుకోవద్దు. మీరు వెళ్ళినప్పుడు షూస్లో కూడా ఐస్ వెళ్ళకుండా మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇంకా ఇక్కడ వెనక చూస్తారు కదా ఎట్లా ఉందో స్నో వరల్డ్. ఇది చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెద్దిల్లు లాగా ఉంది. రైడ్స్ స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా కొద్దిసేపట్లో. అప్పుడు చూడండి ఫ్రెండ్స్ రైడ్ స్టార్ట్. ఒక పైన చూసిరా ఫ్రెండ్స్, అగో ఎట్లా వదులుతుంది చూడు ఫ్రెండ్స్. ఒక రైడ్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. మేము కూడా పైకి ఎక్కినాం ఫ్రెండ్స్, మెట్లు ఎక్కినాం ఫ్రెండ్స్. మేము కూడా రైడ్ ఎక్కడానికి మేము కూడా వెళ్ళాము. పైనుంచి కిందికి జారడానికి అక్కడ కూడా క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్ ప్రకారం జరగ స్నో వదిలి చూడండి. అట్లా అక్కడ నుంచి పైప్ నుంచి వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇక లోపలికి వచ్చినాక ఎవరు ఆటలు ఆడే అన్ని గేమ్స్ లాగా ఇడ్లీలు ఈజిప్ట్లో ఉండేదాని లాగా ఇవన్నీ ఉంటాయి దీంట్లో. కాబట్టి ఇవన్నీ చూడండి. పైనుంచి వ్యూ చూడండి ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీళ్ళేమో చూస్తున్నారు, ఇంకా ఏం చేయాలి ఏం ఆడాలి అనేసి చూస్తున్నారు. ఇంకా మేము కూడా జారడానికని పైకి వెళ్ళినాము. వీళ్ళు మాకు హాయ్ చెప్తారు. వాళ్ళు కిందికి జారడానికి రాకుండా మేమే వచ్చినాం పిల్లల్ని తీసుకొని. చూడండి పైపులోంచి ఎట్లా వస్తుంది. ఇది కొద్దిసేపు ఉంటుంది ఆ పైప్ నుంచి వచ్చేది. తర్వాత అక్కడ కింద కూడా ఆడుకునేడానికి చాలా ఉన్నాయి. 1 అవర్ ఉంటుంది లోపల. ఈ 1 అవర్లో ఎంత ఆట అంటే అంత ఆట ఆడుకోవచ్చు. కాకపోతే నేను చెప్పినట్టు షూస్లోకి మాత్రం ఐస్ వెళ్ళకుండా చూసుకోండి. ఇది పైన ఫ్లోరు. హాయ్ చెప్పండి అందరికి, హాయ్ చెప్పండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్. చూడండి పైనుంచి వ్యూ ఇది. ఇంకా వీళ్ళిద్దరు అయితే జాగ్రత్త అనుకుంటే వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకో నేను స్టార్ట్ జారడానికి కిందికి వస్తున్నా. చూడండి నేను సెల్ పట్టుకొని కిందికి జారిన, వచ్చేసిన కిందికి. ఇది కొద్దిసేపే ఉంటుంది పైనుంచి జారడానికి. ఆ టైమింగ్స్ ఉంటుంది. 1 అవర్ జారడానికి ఉండదు, తర్వాత క్లోజ్ అవుతుంది. ఇక్కడ నుంచి జారిన తర్వాత అవి ప్యాడ్లు మొత్తం పైకి పంపించేశారు. చూడండి. అయితే తర్వాత మళ్ళీ జారదాం అనుకున్నాం కానీ అది క్లోజ్ అయిపోయింది. అందుకనే టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్లో మాత్రమే జారాలి. ఈ ఆట ఆడుకునేవి ఉంటాయి, ఇవి ఎప్పుడైనా ఉంటాయి. ఇంకా వేరే గేమ్ దగ్గరకు వచ్చినాం. ఇవి తిరగడానికి ఉంటుంది ఫ్రెండ్స్.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. రైడ్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది అక్కడనే రౌండ్గా తిరుగుతుంటారు, మంచు మీద జారినట్టుగా, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ కూర్చుంటా అక్కడ కూర్చుంటాను గోలా. ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మేము కూడా ఎక్కేసినాం. ఒక వెనకాల అంతా తిరుగుతుంది, అందరు చూస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా రైడ్ ఎక్కాలని ఉందంట. మీకు కూడా రైడ్ ఎక్కాలని ఉంటే వచ్చేయండి ఇప్పుడే. ఇది ముందుకు తిరగదు, వెనకకి వెళ్తుంది కాబట్టి ఈ రైడ్ లో వెనకకి వెళ్తుంటది. రోడ్లో నుంచి పొగలు వస్తుంది, చలికాలంలో వస్తాయి కదా, అట్లా వస్తుంటది. చూడండి అయిపోయింది. ఇన్ని రౌండ్స్ అని ఉంటాయి, అన్ని రౌండ్ల వరకే ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా, మనం దిగితే ఇంకా వేరే వాళ్ళు వస్తారు. దాంట్లో కూడా అంత మంచిగా ఉండి కూర్చున్నా కూడా చల్లగా అయిపోతాయి. మనకు జర్కిన్ ఉంది కదా, జర్కిన్ కిందికి అనుకొని కూర్చోవాలి, లేకపోతే మన డ్రెస్సులు పచ్చిగా అవుతుంది. అంత బాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, బాల్స్ తోటి ఆడుకోవచ్చు. అగో ఉఫ్ అని వదులుతున్నారు కదా ఫ్రెండ్స్, అది కూల్గా ఉంటుంది కాబట్టి. డీజే పెట్టి ఫ్రెండ్స్ ఎగురుతున్నాము, అందరు కింద పడి బొల్లుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ సాంగ్స్ వస్తున్నాయి, ఆ సాంగ్స్ కి మనం డాన్స్, కొంచెం బాడీలో హీట్ కావాలి కదా, అందుకని డాన్స్ చేయాలి ఇక్కడ, లేకపోతే ఎక్కువసేపు ఉండలేము కదా. కొంచెం ఫుల్ సాంగ్స్ సౌండ్ ఉంటుంది, మంచిగా ఇష్టం ఉన్నంత డాన్స్ వేసుకోవచ్చు. చూడండి మేమైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నాము. వెనకాల చూస్తున్నారా పిల్లలు, మేము ఫుల్ డాన్స్ ఎంజాయ్, పోయిందే ఎంజాయ్ చేయడానికి కదా, అందుకే ఫుల్ ఎంజాయ్. మంచి ప్రదేశం కదా ఇది. దీంట్లో ఇది ఇక్కడ మాత్రమే 1 hour ఉండగలుగుతాము, మిగతా అంతా చూసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే వేరేవి. ఇక్కడ 1 hour దీంట్లో స్పెండ్ చేయొచ్చు, అందుకని 1 hour దీంట్లో ఉండడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా. ముందు అంటే షూస్లకి వెళ్ళింది అనేసి చూపిస్తారు. షూస్ ఒకవేళ వెళ్ళినా కూడా దాన్ని దులిపి మళ్ళీ లోపల నుంచి అంత ఐస్ తీసేసి మళ్ళీ వేసుకోవాలి. అవి బాక్సులు, సౌండ్ బాక్సులు. ఇక్కడ మొత్తం పెయింట్ ఉంది, పెయింటింగ్ వేసి ఫ్రెండ్స్, మొత్తం హిమాలయస్ లెక్క మొత్తం పెయింటింగ్ వేసి ఫ్రెండ్స్. చాలాసేపు డ్యాన్సులు చేసినాం మేమైతే, ఎందుకంటే చల్లగా ఉంది కదా, కొంచెం బాడీలో హీట్ రావాలనేసి చాలాసేపు డ్యాన్స్. ఎక్కువ మా పిల్లలు ఇద్దరు ఫుల్ డ్యాన్స్, ఇంకా ఏ పాట వేస్తే ఆ పాటకి ఆ డ్యాన్స్ వేస్తారు ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ అక్కడ. అగ్గో మా డాడీ, నేను, మా అన్నయ్య అందరము చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఎంతసేపు అంటే డ్యాన్స్ అంతసేపు చేయొచ్చు, 1 hour అయినా చేయొచ్చు. సాంగ్స్ ఎప్పుడు పెడుతూనే ఉంటారు. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, అన్ని ప్లేస్లకి వెళ్ళాలి. దీంట్లో ఇప్పటిదాకా పైనుంచి జారినాం కదా, డ్యాన్స్ నేను ఫుల్ డ్యాన్స్ మాస్టర్ లాగానే డ్యాన్స్ చేస్తున్నా స్నోలా. అయ్యో మీరు చూడు, చలి ఎక్కువైపోయా. ఇది లోపలికి పోయి రావాలి, దీంట్లో చీకటిగా ఉంటుంది. చలో పదండి, మనం కూడా వెళ్దాం లోపలికి. మాతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ చూడండి లోపలికి వెళ్ళాం అంటే సెల్ లైట్ వేస్తే మాత్రం ఆ మాత్రం లైటింగ్ ఉంది, లేదంటే చీకటిగా ఉంటుంది. మనం సెల్ లైట్ వేసినాం కదా, అందుకే. హాయ్ చూడండి లోపలికి వెళ్దాం, మళ్ళీ బయటికి రావాలి. చిన్నగానే ఉంటుంది ఇది, చూడడానికి చిన్నగానే ఉంటుంది. దాంట్లో కొంతమంది పడతారు. మేము ప్రస్తుతానికి 3 మాత్రమే వెళ్ళాం. మేము బయటకు వచ్చిన తర్వాత వేరే ఫ్యామిలీ వాళ్ళు వెళ్తారు. కూర్చునే అంతేనే ఉంటుంది, ఇంకా పైకి లేస్తే కొంచెం, లేదంటే వంగాలి అంతే. చూడండి ఎక్కువసేపు కూడా ఉండలేము దాంట్లో, ఎందుకంటే వేరే ఫ్యామిలీ వాళ్ళు బయట వెయిట్ చేస్తుంటారు. మనం బయటకు వస్తే వాళ్ళు వెళ్ళడానికి. ఇది ఈ లోపల ప్రదేశం అంతా ఇంతే ఉంటుంది. చలో మళ్ళీ కిందికి వంగుతూ బయటకు వచ్చేయాలి. చలో బయటకు వచ్చేసినాం. ఇది బయటకు వచ్చిన తర్వాత ఆడ ఒక చెట్టు లాగా ఉంటుంది, అంత డిజైన్. కింద కూర్చున్నారు, కానీ కింద కూర్చుంటే చల్లగా ఇట్లా ఉంటుంది. కింద ఎక్కువసేపు కూర్చోలేము.
చూడండి కింద వేరే వాళ్ళ పిల్లలు కింద పడుకొని ఎంజాయ్ చేస్తారు. మొత్తం వాళ్ళకి తర్వాత కనిపిస్తుంది, ఇప్పుడు కాదు. చల్లగా ఉండి ఇక్కడ వాలీబాల్, ఫుట్బాల్ లాంటివి కూడా ఉంటాయి. అన్ని బాల్స్ తోటి ఆడుకుంటాం ఫ్రెండ్స్. వాలీబాల్, ఫుట్బాల్ ఏదైనా కానీ బాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ. ఇప్పటి వరకు డ్యాన్స్లే చేసినాం కదా, ఇప్పుడు గేమ్స్ దగ్గరికి వచ్చినాం. ఇగో చిన్న పిల్లలు లాగానే పెద్దవాళ్ళు కూడా అట్లా జారుకోవచ్చు. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మేమందరం జారుబండ జారి మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఎంతసేపు అయినా ఇది జారుకుంటూ కూర్చోవచ్చు. జారుడు బండల తర్వాత ఇంకా వేరే కూర్చోవడానికి కూడా పక్కన బల్లలు ఉంటాయి. అవి కూడా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. పిల్లల సంతోషమే కదా మనకు కావాల్సింది, అందుకని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. నేను కూడా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అది నేను కూడా జారి చూపించాను కదా, వెళ్ళిందే జారడానికి, ఎంజాయ్ చేయడానికి. చూడండి వాలీబాల్, అన్ని ఆటలు ఆడచ్చు. వాలీబాల్, ఫుట్బాల్ అన్ని ఆటలు ఉంటాయి ఫ్రెండ్స్. జారుబండలు మీరు ఇప్పుడు చూసినారు కదా ఫ్రెండ్స్. ఇది పైనుంచి తీస్తే ఎట్లా ఉంటుంది, మంచి పెయింటింగ్. కింద మొత్తం స్నో, ఐస్ ఉంటుంది. ఇది 1 అవర్ అంటే 1 అవర్ దాంట్లో మనం ఇంత జాగ్రత్తగా ఉంటేనే 1 అవర్ ఉండగలుగుతాం. ఎప్పుడంటే అప్పుడు డోర్ కొడితే వాళ్ళు వస్తారు, తీసి మళ్ళీ బయటికి వెళ్ళొచ్చు. కానీ మనం దాంట్లో ఎంజాయ్ చేయడానికి పోయినాం కానీ చివరి దాకా ఉండేటట్టు ఆడుకునేటట్టు చూసుకోండి. పిల్లలు ఆడిపించాలి, మనం చూస్తుండాలి, మనం ఆడుకోవాలి. ఇదంతా ఉంటుంది. దీంట్లో మాత్రమే ఎక్కువ టైం తీసుకుంటాం. దీంట్లో 1 అవర్ కూడా ఇంత తొందరగా అయిపోయింది అన్నట్టు అయిపోయింది. మనం బయటకు వచ్చేసినాం. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మన గ్లౌజులు, జర్కిన్, షూస్ అన్నీ వీళ్ళకి ఇచ్చేసి మన కౌంటర్లో ఉన్న చెప్పులు ఇట్లా తీసేసుకోవాలి. చూడండి, అన్నీ ఇప్పేసి అక్కడ ఇచ్చేసేయాలి. ఆ కౌంటర్లో ఇస్తే మన బ్యాగులు మనకి ఇచ్చేస్తారు. ఇదే అకౌంట్ ఇక్కడ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనకు 11 to 12 పోయినాం కదా, ఇక్కడ స్నాక్స్ ఉంటాయి. స్నాక్స్ కింద తినేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాం కాబట్టి ప్లేస్లు అన్నీ అక్కడే ఉంటాయి, అన్ని ఫ్లోర్లలో ఉంటాయి. ఇక్కడ అన్ని స్నాక్స్కి ఏమేమి రేట్లు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఏం తినాలంటే ఆ రేట్ చూసుకొని ఇక్కడ తినేయచ్చు. కాకపోతే కొన్ని అడగగానే తొందరగా రావు. ఇప్పుడు మనం ఇక్కడ అప్ సైడ్ డౌన్, రెయిన్ ఫారెస్ట్ ఇవన్నీ మిగతా అన్ని పోవాలంటే పైకి పోవాలి. ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి లిఫ్ట్ దగ్గరికి వచ్చినాం. ఇది బయట ప్రదేశం. అయితే ఈ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మిగతా అన్నీ అక్కడే ఉంటాయి. ఇంకా ఇప్పుడు కింద కలడు అయిపోయింది, స్నో వాల్డ్ అయిపోయింది. మిగిలిన 3 పైన ఉంటాయి. ఆ పైకి వెళ్దాం. లిఫ్ట్ వెయిటింగ్, వేరే వాళ్ళు కిందికి దిగుతుంటారు కదా, ఇదంతా వెయిటింగ్ అన్నట్టు పైకి పోవడానికి. వెయిట్ చేసిన తర్వాత లిఫ్ట్ వచ్చిన తర్వాత పంపిస్తారు. ఆయన ఉన్నాడు కదా పెద్ద ఆయన, లిఫ్ట్ దగ్గర సీరియల్ ప్రకారం పంపించేశాడు. లిఫ్ట్ పైకి పంపించేశాడు. పైన కూడా పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది, మంచిగానే ఉంటుంది. లిఫ్ట్లో మనం పైకి వెళ్తున్నాం. చూడండి, మన ఫ్యామిలీ వరకు లిఫ్ట్లో పైకి వచ్చేసినాం. పైకి వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి, మిగిలిన 3 ప్లేస్ చూడడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం జారుబండలు, ఇంకా ఉయ్యాలాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది 3D పెయింట్. ఇక్కడ నిలబడి ఫోటో దిగితే చాలా బాగుంటుంది. ఇది 3D పెయింట్. ఆ పక్కన నిలబడి అందరూ ఫోటోలు దిగుతారు. అబ్దుల్ కలాం గారు. ఇక్కడ అన్ని ఫ్యామిలీ ఫొటోస్ ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా ఫొటోస్ దిగాలి. మీరు కూడా వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంజాయ్ ఫొటోస్. ఒకరొక ఫోటో, ఇట్లా ఎన్ని ఫోటోలైనా దిగొచ్చు. నెక్స్ట్ మనం లివింగ్ గదికి వెళ్తున్నాం. అన్ని దయ్యాలు ఉంటాయి, ఆ లోపల అన్ని అరుపులు వస్తాయి. నేనేం చెప్పను, దాని గురించి మీరే డైరెక్ట్ వినండి. ఇంకా లోపలికి వెళ్తున్నాం.
ఎక్కడికి వెళ్తే అక్కడ టికెట్ వాళ్ళు పంచ్ చేసి ఇస్తారు. ఆ టికెట్ ఇక్కడ చూపించాలి గేట్ దగ్గర. లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తే మీరు మాత్రం భయపడకండి, ఇది ఎంట్రీ. ఇంకా ఇది ఓపెన్ చేయలేదని మనం రెయిన్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం. రెయిన్ ఫారెస్ట్ అంటే మొత్తం అడవిలో మొత్తం వర్షం పడుతుంటుంది, అది కూడా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. చూడండి, ఇంకా లోపలికి వెళ్తున్నాం. రెయిన్ ఫారెస్ట్ అని స్నేక్లు అడవిలలో ఎట్లా ఉన్నాయి చూడండి పైన, అదే బొమ్మ. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇక అక్కడ మనం చెప్పడానికి ఉండదు, మీరే వినండి దాని సౌండ్. ఇక నుంచి లోపలికి ఎంటర్ కాగానే అక్కడ ఆ సౌండ్ వచ్చేటివి అంతే వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మేము ఈ రెయిన్ ఫారెస్ట్ బయటకు వచ్చినాక కలుద్దాం. ఓకే, బాయ్. తిన్నారు ఇక్కడ చూడు, అలా దాని మూత ఎవరో తిన్నారా? దీని దగ్గర ఫోటో తీస్తా. చూడలే దాని చూడు, దగ్గర పోరా. దాని ఎక్కడ ఉందిరా, కనిపిస్తలేదు. ఇక్కడ ఎక్కడ ఏముందో తెలుస్తలేదురా. ఏముందిరా? చూసారా ఫ్రెండ్స్, రెయిన్ ఫారెస్ట్. ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. రెయిన్ ఫారెస్ట్ చాలా బాగుందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇంకా వేరే దాంట్లోకి వెళ్తున్నాం కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేసినాం. రెయిన్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చినాం. ఇది ఇక్కడే అన్నీ ఉంటాయి, మిగతా మూడు చూడడానికి. రెయిన్ ఫారెస్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ లివింగ్ డెడ్ దీంట్లోకి వెళ్తున్నాము. దీంట్లో అన్ని దయ్యాలు ఉంటాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. మీరు మాత్రం భయపడొద్దు. లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లో సౌండ్ మాత్రమే వస్తాయి. ఇక టికెట్ చూపించి కట్ చేపించి లోపలికి వెళ్తాం. ఇక్కడ నుంచి మీరు
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపించి లోపలికి వెళ్తున్నాం. చూడండి లోపల సౌండ్లు మాత్రం అవే వస్తాయి. మళ్ళీ వినండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఏమైనా చూడండి, భయపడుతున్నావా? చూడరా కన్నా ఒకసారి నన్ను వీడియో తీరా. అరే అరే కన్నయ్య వీడియో తీరా, నన్ను వీడియో ఇట్లా ఇట్లా ఇట్లా.
Hey, come on! Oh! చేతిలో ఆడుతున్నారు ఇవి చేతిలోనేమ్మా బట్టలు బాగుంది ఫ్యాషన్ డిజైనర్ ఏ తాత ఐడి పై చూడ నువ్వు కూడా అట్లా చూడ కదా అట్లా చూడరా ఎట్లా అన్నోట్లో చేయబెట్టరు కదా కొడుకున్నా చూద్దాం మీరు అని ముందు నమస్తే నమస్తే ఇక్కడ రాండి హీరో వస్తుంది హీరో కోసమ్మా ఏ ఎవరు కానీ చెప్తే భయపడైపోయి మిమ్మల్ని తీస్తా ఇటునే చూడు ఇటు చూడు ఇటు నా పిల్లడు పోయి మమ్మీ దగ్గర రారా ఎక్కడ నీకు ఎక్కడ కొనుక్కోవాలా నేనా అవి రాదు మరి బయటకు వచ్చి వస్తావా ఇక్కడ చక్కని సౌండ్ వస్తుంది అక్కడ రాగు ఎవరు కొడుతున్నా ఓ దీని మీద కొడుతురా ఎవరు కూతురుగా ఏ మారో एक बार मारो जी मारो मारो एक बार मारो आरा को मानसी में लगा चलो मैं ले रहा हीरो में आरा नाग रहा तो आराम नहीं होंगे नहीं को बाय बाय जब आपको कना आग बाय जब ఫ్రెండ్స్ మనం ఎగ్జిట్ అయిపోయినాం ఫ్రెండ్స్. మీరు చాలా ఎంజాయ్ చేసినట్టు కదా, నేను కూడా చాలా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్. చాలా భయమైందా ఫ్రెండ్స్? మాకు కూడా చాలా భయమైంది. ఇప్పుడు మనం అప్ అండ్ డౌన్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్ సైడ్ డౌన్ క్యూ లైన్, ఇది ఇక్కడ లైన్ కట్టి లోపలికి వెళ్ళాలి. ఆ లైన్లో తొందరగా పంపించేస్తారు లోపలికి. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ దీని ఎంట్రన్స్ ఇది.
కానీ విచిత్రంగానే ఉంటాయి అన్ని పైన స్లాబ్కు అతి పెట్టుంటాయి కదా, అట్లనే ఉంటాయి. మనం కింద నుంచి తల పైకి వెళ్ళి చూడాలి. ఫోటో తీస్తే చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ రూమ్లోకి ఎంటర్ ఇక్కడ నుంచి ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత వేరే దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాం. చూడండి, ఇక్కడ నుంచి బయటికి లోపలికి వెళ్తున్నాం. లోపలికి ఆ పైన కనిపిస్తున్నాయి కదా, ఇది కిచెన్. ఇది ఫ్లవర్స్ ఇక్కడ అన్ని అప్ సైడ్ డౌన్ అంటే చూడండి. ఇవి కూడా చాలా థ్రిల్లింగ్ ఉంటాయి. ఇక్కడ అందరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. పాటలు పాడుతున్నాం ఫ్రెండ్స్ మేము. వాయిస్తున్నది ఇక్కడ కాసేపు కూర్చుందామని వస్తే పైన అతుకు పెట్టి రాదు, తిందామని వస్తే పైనుంచి తీసుకొని తినాలి. ఇక్కడ చూడండి, అన్నీ ఉన్నాయి తినడానికి, పైన ఉన్నాయి, పైనుంచి తీసుకొని తినాలి. చూస్తున్నట్టుగా ఫుల్ ఎంజాయ్ ఇక్కడ. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి. చూడండి, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి దాంట్లోకి వెళ్తే ఇక రమ్మన్నప్పుడు రాదు. మా పాప చూడండి ఆడుకోవడానికి ఎంత ఎంజాయ్ చేస్తుంది. మనం బయటనే ఉండాలి, పిల్లలు మాత్రమే ఎంట్రీ ఇస్తారు దాంట్లోకి. లోపలికి పోయినాక బయటికి రమ్మన్నా కూడా రాదు. ఇక అంతే, దాంట్లోనే కిందికి దిగడం పైకి ఎక్కడం, కిందికి దిగడం పైకి ఎక్కడం, అది ఆడుకోవడం ఇది ఆడుకోవడం, ఇదే పని. ఇంకా ఓన్లీ కిడ్స్ అలౌడ్ అని రాసింది కదా, ఇది ఇక్కడ కిందికి పోయి బయటికి వెళ్తుంది. ఇదే పని ఆమెకి, ఎంత రమ్మన్నా రాదు. చాలా టైం, ఎంత టైం అయినా ఆడుకోవచ్చు దాంట్లో. దీనికి ఇంత టైం అనేది వాళ్ళకి ఏం లేదు. ఓన్ టైం ఆడుకోవడానికి. ఇంకా బయట మనకే బోర్ కొడుతుంది బయట నిలబడి. ఎందుకంటే ఇంతసేపు అన్ని తిరిగి అలసిపోయినాం కదా. ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటే ఇక వాళ్ళ కోసం కాసేపు టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. అన్ని ఆటలు అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్నాం కదా, ఇదే ఇక్కడికి లాస్ట్. ఇంకా ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసి అనుకుంటా. అన్ని ప్లేసులు బాగుంటుంది ఇక్కడ. అంత స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ చెక్కలాగా ఉన్నాయి కదా, దాని మీద కూర్చోడానికి ఇక్కడ అవి కూడా కొన్ని ఉన్నాయి. మేము మాత్రమే కూర్చున్నాం. అక్కడ ఎక్కువ మంది అయితే కూర్చోడానికి లేదు. అక్కడ కనిపిస్తున్న డోరు, అక్కడి నుంచి బయటకు వెళ్తే ఇంకా మొత్తం బయటకు వెళ్ళిపోయినట్టే. ఇంకా అదే లాస్ట్. పెద్ద పెద్ద మొద్దుల్ని మంచిగా చెక్కి ఇట్లా కూర్చోడానికి చేసి చూడండి. ఇది కూడా ఒక థ్రిల్. వీడియో మొత్తం చూశారు కదా. సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.